రాష్ట్రంలోని మహిళల ఆర్థిక అభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వం పలు సంక్షేమ ఉపాధి పథకాలు అమలు చేస్తుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక మహిళా సంక్షేమ వారోత్సవాల మెగా బ్యాంక్ లింకేజ్ రుణాల మేళలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళా సంఘాలకు వివిధ పథకాల కింద కోట్ల రుణాల చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎస్హెచ్జి మహిళలకు ఇప్పటికే 57,000 కోట్ల బ్యాంక్ లింకేజీ రుణాలు మంజూరు చేశామని తెలిపారు. మహిళలకు కోటీశ్వరులుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. 1 కోటి మంది మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరలు పంపిణీ చేస్తున్నామని, 2వ విడతకు మరో 1 కోటి చీరలకు ఆర్డర్లు ఇచ్చినట్లు తెలిపారు. సెల్ఫ్ ద్వారా ఎఫ్ఈసి ద్వారా 1,05,00,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. 42 ఎస్ఎస్ శ్రీనిధి మెప్మా ద్వారా నెక్స్ట్ ప్యాడీ కమిషన్ చెక్ గౌరవ ప్రభుత్వ విప్ గారు వెంగళవాడ. నెక్స్ట్ పిఎంఎఫ్ మీరు రెడీగా ఉండండి. ఇటుకాల పద్మ, ఈ ఒకరిద్దరు అంటారు ఏం చేసింది ప్రభుత్వం, ఏం చేసింది ఆడపిల్లలు ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం నడనబట్టే అన్న వాళ్ళ ఇంట్లో పిల్లలు కారుకి తిరుగుతున్నారు. బస్ ఎక్కితే వాళ్ళు కూడా ఫ్రీ ఉంటుండే, వాళ్ళు బస్ ఎక్కుతలేరు. అర్థమవుతామా? ఈ ప్రభుత్వంపై విమర్శ చేసే వాళ్ళు కూడా ఇంటి కుటుంబ సమేతంగా బస్ ఎక్కితే ఆయనకి టికెట్ కొడతారు, వాళ్ళ ఆడవాళ్ళకి టికెట్ కొడతారు. అప్పుడు ఆయనకు అర్థమవుతుండే అదే ఆర్టీసీ బస్సులో నిజంగా ఆడపిల్లలకు ఉచిత ప్రయాణం అంటే 200 యూనిట్లు కరెంట్ కాల్చుకుంటే ఉచిత కరెంట్ వస్తుంది. కానీ వాళ్ళకి మనలాగా 4 పంకాలు ఉంటే బాగుండు, వాళ్ళు 4 ఏసీలు ఉంటే వాళ్ళకి కరెంట్ బిల్ వస్తుంది. ఇప్పుడు 4 పంకాల నుండి ఒక టీవీ ఉండి ఒక ఫ్రిడ్జ్ ఉన్నటువంటి వాళ్ళ కరెంట్ బిల్ కడుతున్నాము. మనము ఇంత మంచి చక్కటి సంక్షేమాన్ని అందిస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్కి అండగా నిలబడడానికి ఉండేటువంటి ప్రయత్నం మీరందరూ కూడా చేయాలని మీ ఆశీస్సు అందేయాలని చెప్పి, పేదోడికి సంబంధించినటువంటి ఏ కార్యక్రమం అమలైంది ఎప్పుడంటే ఈ దేశంలో ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే, తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడైన మాట దయచేసి మీరందరూ కూడా గమనించాలని చెప్పారు. మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఇమరా చేస్తే బీడీలు చేసుకుంటే కానీ, కలవైనప్పుడు కానీ, ఇంట్లో బట్టి కూర్చున్నప్పుడు కానీ ఒక్కసారి ఏ పథకం నడుస్తుంది మన దగ్గర, ఆ పథకం ఎప్పుడు అమలైందో చూడండి. ఉపాధి హామీ పథకం ఎండాకాలం వచ్చింది కూడా సోనియా గాంధీ గారు వచ్చినప్పుడు పెట్టినటువంటి పథకం. మీరు ఏ పథకం తీసుకోండి, పేదలకు ఉపయోగపడకపోతే ఆ రోజు గరీబీ అంటే వాళ్ళు నినాదం తీసుకుని వచ్చిన రోజు నుంచి కూడు గుడ్డ నినాదం తీసుకుని వచ్చి పోడు పంపిణీ చేసిన కార్యక్రమం, ఇల్లు లేని వారికి అడుగుజాగించిన కార్యక్రమం మొదలు పెడితే ఏదైనా ప్రతి ఊర్లో పేదోడికి ఈరోజు అభివృద్ధి పథంలో పోయేటువంటి స్కీమ్స్ వచ్చిందంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడైన మాట గమనించుకొని సందర్భాన్ని కోరుతా ఉన్నాం. ఇంత కష్టాలు ఉంది రాష్ట్ర ప్రభుత్వం, మీ అందరికీ కూడా తెలుసు. ఒక విషయాన్ని జిల్లాకు సంబంధించినటువంటి అన్ని మహిళా సంఘాలకు సంబంధించిన పెద్దలు బాధ్యులు వచ్చినప్పుడు ఒకసారి మీరు ఇమరాజ్ చేస్తే 2014లో ధనిక రాష్ట్రం అని చెప్పన్నాం. వాస్తవంగా ధనిక రాష్ట్రం ఆ రోజు 16,000 కోట్ల నిధులతో మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయింది. శ్రీమతి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిన రోజు 16,000 కోట్ల నిల్వ 75,000 కోట్ల అప్పుతో మన రాష్ట్రానికి ఇచ్చి మీరు సక్రమంగా పరిపాలన చేసుకోవాలి. గ్రామాల్లో ఒక తమికి 2 కొడుకులు ఉంటే 2 ఎకరాలు భూమి ఇచ్చి 20,000 నిలువ ఇచ్చిన సందర్భాలు చూస్తాం, 20,000 అప్పు ఇచ్చిన సందర్భం చూస్తాం. ఒక కొడుకు సక్రమంగా వ్యాపారం చేసుకుని వేచి తీసుకొని ఇంకో 2 జమ చేసిన తల్లి పేరు సాధించింది సార్థకం తీసుకొచ్చినట్టు ఉన్న 2 ఓట్లు తల్లి పేరు చెడగొట్టిందని చెప్పండి. అలాంటి పరిస్థితిలో మన తెలంగాణకు 75,000 కోట్లు అప్పిచ్చి 16,000 కోట్లు నిలువ ఇచ్చిన రోజు సంవత్సరానికి 6,000 కోట్ల వడ్డీ కట్టే పరిస్థితి ఆ రోజు. మీరందరూ కూడా ఒకసారి దయచేసి ఈ అంకెలు గుర్తుంచుకొని కోరుతా ఉన్నాం. 2014 ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిన రోజు
మనకు ఉన్న అప్పు 75,000 కోట్లు. ఆ 75,000 కోట్ల వడ్డీ అసలు ప్రతి ఏటా 6,000 కట్టాలి. కానీ మీరు మొన్న 2 సంవత్సరాలు 5 మాసాల క్రితం మాకు అధికారం ఇచ్చినప్పుడు చూస్తే 8 లక్షల కోట్ల అప్పు ఉంది. 6 సంవత్సరాలు కట్టే 6,000 వడ్డీ ఇప్పుడు నెలకు 6,000 వడ్డీ కట్టే పరిస్థితి. అంటే 12 ఆరు 72,000 కోట్లు ఆ 10 సంవత్సరాల పరిపాలనలో ఈరోజు తీసుకొచ్చినటువంటి అప్పుకు మనం వడ్డీ చెల్లిస్తున్నాం. ఇది ఆ పరిపాలన తీరు. మన పరిపాలన ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ 70 ఏళ్ళు అనేవాటి వాళ్ళు 70 ఏళ్ళలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏం చేసింది అనే వాళ్ళకు కూడా మన సమాజం చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ 75 సంవత్సరాలలో ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపడి వల్ల భవిష్యత్తులో 50 లక్షలు కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఆ విధంగా మీకు గుర్తింపు బ్యాంకులు ఇస్తున్న క్రమంలో ఈరోజు మీరు 20 లక్షల లోన్ తీసుకున్నప్పుడు ఎలాంటి పూచికత్తు లేదు. కలెక్టర్ అమ్మ సంతకమో లేకపోతే మీ ఊళ్ళో బడి పంతులు సంతకమో లేకపోతే ఎంపీ ఎంఆర్ఓ సంతకం మీరే ఇవ్వకపోతే వాళ్ళ జీతంలోకి తీసుకుంటామనే విధంగా ఎక్కడ సంతకాలు మిమ్మల్ని అడుగుతుంది. అదే వేదిక మీద కలెక్టర్ అమ్మని పక్కన పెడితే అక్కడ 2 మహిళలు పక్కన పెడితే మా మగవాళ్ళు ఉన్నాం, మాకు లోన్ ఇవ్వాలి, వీళ్ళకి 20 లక్షలు 1.25 లక్ష కొరీలు వేస్తారు. 1.25 లక్ష కొరీలు వేస్తారు. మాకు 20 లక్షల లోన్ కావాలంటే అనేక బ్యాంకర్ పెట్టేటువంటి షరతులు 1 కాదు 2 కాదు. ఓ బ్యాంకు ప్రభుత్వ ఉద్యోగ సంతకం కావాలంటాడు, నీ ఇల్లు తనఖాలు పెట్టుకుంటాడు, నీ ఇల్లు కాగితాలు మాకు చెప్తే ఏమంటాడు. ఇవన్నీ కట్టిన తర్వాత వాళ్ళు నీతికి ఇస్తారు. అంటే ఒక నమ్మకం అనేది మీకు ఉన్నది ఏ విధంగా విశ్వాసం చెప్పడం కోసం ప్రయత్నం చేస్తుంది. ఈరోజు మహిళా తల్లులకు ఆ విధంగా ఈరోజు బ్యాంకర్లు కూడా సహకారం చేసే క్రమంలో ప్రభుత్వం కూడా అండగా నిలబడాలని చెప్పి చేస్తున్నటువంటి కార్యక్రమం భాగంగా మీరందరూ కూడా ఆర్థికంగా ఎదురు చేసే ప్రయత్నం. నేను మళ్ళీ చెప్పే ప్రయత్నం చేయకుండా ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి సర్కార్ చిత్తశుద్ధితో ఉంది. గౌరవనీయులు సీతక్క మంత్రుల గారి ఆధ్వర్యంలో ఈ మహిళా శిశు సంక్షేమం సంబంధించినటువంటి కార్యక్రమాలు, పంచాయతీలకు సంబంధించిన కార్యక్రమాలు చేసే క్రమంలో ప్రతి మహిళను కూడా కోటీశ్వరులుగా మార్చడానికి చేసే ప్రయత్నంలో ఒక భాగం ఈరోజు ఈ విధంగా బ్యాంక్ లింకేజ్ ద్వారా మీకు ఆర్థికంగా ఇచ్చేటువంటి డబ్బులు మీరు తప్పనిసరిగా వ్యక్తిగతంగా మీ ప్రాంతాల్లో బిజినెస్ స్టార్ట్ చేసుకునే విధంగా తద్వారా మీరు ఆర్థికంగా ఎదిగే విధంగా అనేక కార్యక్రమాలు చేసుకోవచ్చని కలెక్టర్ చెప్పారు. ఒక కార్యక్రమం కాదు, దాంట్లో ఇంచుమించు 20-25 రకాల కార్యక్రమాలు అమలు చేసుకోవడానికి అవకాశం ఉంది. తద్వారా ఆర్థికంగా ఎదగడానికి అవకాశం ఉందని మాట కూడా వారు చెప్పినటువంటి సందర్భం. రేవంత్ రెడ్డి గారి సర్కార్ వచ్చిన తర్వాత మహిళలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. అధిక మొత్తంలో నిధులు కూడా ఈరోజు మహిళలకు ఇవ్వాలని చెప్పేటటువంటి లక్ష్యాలు తీసుకొని ముందుకు పోతున్న కార్యక్రమం. ఈరోజు 60 నుంచి 70% బహుశా ఈ 8,600 ఈ రాష్ట్రంలో ఉంటే 60% మహిళలకు ఇప్పటివరకు బహుశా ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాలకు సంబంధించినటువంటి బాధ్యతలు ఇచ్చారు. రాబో రోజులు నేను అనుకుంటా పూర్తి స్థాయిలో మహిళలకే ధాన్య కొనుగోలు కేంద్రాలకు సంబంధించిన బాధ్యత ఇవ్వాలని చెప్పని రేవంత్ రెడ్డి సర్కార్ భావిస్తున్నటువంటి తరుణంలో మహిళలందరూ కూడా ఆత్మ గౌరవానికి అవకాశం ఇచ్చే విధంగా ఇందిరా మిల్లు ఇచ్చినమంటే ఆడవాళ్ళ పేరు మీద మనం ఇచ్చే కార్యక్రమం తీసుకుంటున్నాం. ఈరోజు ఏదైనా స్థలానికి సంబంధించిన కూడా ప్రభుత్వం ఇవాళ కూడా ఆడవాళ్ళ పేరు మీద ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అంటే మహిళలను ముందుకు తీసుకురావడం కోసం చేసిన ప్రయత్నంలో భాగంగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నటువంటి తీర్థనుల్ని మీరందరూ కూడా గమనించాలని చెప్పాలి. ఈరోజు మాటలకే పరిమితం కాకుండా ఈ ప్రభుత్వం మహిళలందరూ కూడా ముందుంచి మీరు గత 10 ఏళ్లలో చూసారు. మనం కట్టినటువంటి సకల కట్టిన వడ్డీ కూడా తిరిగి ఇవ్వలేని పరిస్థితి ఆ రోజుల్లో అయితే ఏ రోజు కూడా ఈ సమావేశం ఇలాంటి ఏర్పాటు చేసి చైతన్యం చేసిన కార్యక్రమం ఏ రోజులు ఆ రోజులు అయితే ఈ రోజుల్లో ఈ 2 సంవత్సరాలు 7 మాసాలు 5 మాసాలలో అనేక సందర్భాల్లో ప్రజలను భాగస్వాములు అభివృద్ధులు చేసిన మహిళా తల్లులు ప్రభుత్వం అభివృద్ధులు భాగస్వాములు చేసిన తద్వారా మిమ్మల్ని అందరినీ చైతన్యపరిచి మీలో ఒక స్ఫూర్తిని నింపి మీరు మరింత సామాజికంగా ముందుకు పోవడానికి కోసం చేసేటువంటి కార్యక్రమం, ఆర్థికంగా కూడా ముందుకు పోయే కార్యక్రమం ఈ రోజు రేవంత్ రెడ్డి గారి సర్కార్ చేస్తున్నటువంటి అంశాన్ని మీరందరూ కూడా గమనించాలనే సందర్భంగా నేను కోరుతూ ఆడతల్లులకు ఈరోజు చీరల పంపిణీ కార్యక్రమం కూడా చేసే సందర్భంలో చక్కటి ఆలోచన చేసి రేవంత్ రెడ్డి గారు గతంలో లాగా చీరలు ఇస్తే ఎక్కడో బెదురుకు గుట్టల దగ్గర ఎక్కడో లేకపోతే దాని కొనుగోలు కేంద్రంలో 6వ వయసులో కింద పెట్టుకోవడానికి వాడుకునే విధంగా కాకుండా బెదురుకు కట్టడం వాడకుండా ఈరోజు మనం ఇచ్చే చీర నాణ్యమైన చీర ఉండాలి. ఆ చీరను కట్టుకోవడం ఏదైనా పండుగలు, ఏదైనా పెళ్లిళ్ళు, పేరెంటాలు లేదా ఇలాంటి సమావేశాలకు వచ్చినప్పుడు వెళ్ళే విధంగా ఉండాలని చెప్పని ఆకాశంలో సగభాగమైనటువంటి ఆడపిల్లలకు ఈరోజు నీళ్ళు చీర ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకొని మొట్టమొదలు ఇచ్చిన చీర ముంగట కూడా తల్లు ఆ చీరలు కట్టుకోవడం వచ్చిన సందర్భం. ఈరోజు 2వ చీర కూడా ఇవ్వాలని చెప్పండి. 1 కోటి మంది మహిళలు ముందుగా 66 లక్షల మందికి ఇవ్వాలనుకున్న తర్వాత అనేక గ్రామాల్లో మీరే అడిగారు, మాకు ఇస్తే కాదు వాళ్ళు కూడా అడుగుతారంటే అందరికి ఇవ్వాలని సిరిసిల్ల ఉన్న కలెక్టర్ గారు నా చేతుల మీదుగా సిరిసిల్ల
పట్టణంలో 37,000 మంది మహిళలు కూడా పోయిన వారం మేము చీరలు పంపిణీ కార్యక్రమం మొదలుపెట్టినాం. ఇక్కడ కూడా ఈ సిరిసిలో ఉన్న 37,000 మంది చీరలు ఇస్తామన్న సందర్భంలో గుర్తు చేస్తున్నారు. అంటే ఈ రాష్ట్రంలో ఇప్పటికే 1 కోటి మంది మహిళలకు ఈరోజు 1 కోటి చీరలు, నాణ్యమైన చీరలు, వాళ్ళ ఆత్మ గౌరవం పెంపొందించే విధంగా చీరలు కట్టుకొని ఇతర పండుగలకు ఏ విధంగా ఇచ్చినట్టు చీరలు ఇచ్చినట్టే రెండో దశ కూడా ఈరోజు చీరలు కూడా మళ్ళీ ఆర్డర్ ఇచ్చి మీరందరికీ ఇప్పటికే చూసి ఉంటారు. చిలుక ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి చీరలు ఈరోజు మళ్ళీ రెండోసారి 1 కోటి చీరలు ఇదే సిరిసిల్ల నేతలకు ఆర్డర్ ఇచ్చిన సందర్భంలో రాబో రోజుల్లో మరోసారి ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. అంటే మహిళా తల్లులకు ఎక్కడ కూడా తక్కువ కాకుండా చూడాలని చెప్పని మహిళలకు మరింత ముందుకు తీసుకుని పోయే విధంగా చేసేటువంటి కార్యక్రమాలు ఈరోజు జరుగుతున్న సందర్భాన్ని గుర్తు చేస్తూ మహిళలకు అన్ని రంగాలు ముందుకు పోలేదు. ఫర్టిలైజర్ షాపులు కూడా మహిళలకు ఇస్తూ ఉన్నారు. ఎరువులకు సంబంధించి 23, 24 ఉన్నాయి ఇక్కడ. ఇంకా ఎవరైనా ఎక్కడైనా ముందుకు వచ్చినట్టయితే కూడా ఈ సంవత్సరం వారికి కూడా మహిళల ద్వారా కూడా ఎరువులను అందించేటువంటి కార్యక్రమం. ఎందుకంటే మహిళా తల్లులే దాటి కొనుగోలు కేంద్రాలు కొనుగోలు సందర్భం, రైతులతో అనుబంధం పెరిగేటువంటి సందర్భంలో ఎరువులను కూడా మహిళల ద్వారా, మహిళా సంఘాల ద్వారా దుకాణాలను ఏర్పడేసుకుని ఫర్టిలైజేషన్ ఏర్పడి ఇప్పించినట్టయితే మరి ఇంకా రైతులకు చక్కని సేవలు అందించే అవకాశం ఉంది. కాబట్టి కలెక్టర్ ఎలా మహిళలకు అనేక రకాలుగా సహకారం అందించాలని చెప్పాలి. ధర్మాన దగ్గర మన సోలార్ సంబంధించినటువంటి అంశం కూడా తీసుకొని వచ్చి అధికంగా ఎదురడానికి ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఈరోజు బస్సులను కూడా ఇవ్వడం 12 మండలాలు ఇచ్చిన తద్వారా 65,000 ప్రతి మండలంలో ఉన్నటువంటి సమ్మెకి వస్తుందని చెప్పిన అంశం కూడా వారు చెప్పిన సందర్భం. అంటే ఆర్థికంగా ఎదగడానికి కోసం మీరు చేపట్టినటువంటి ప్రతి దానికి ప్రభుత్వ పక్షాన చొరవ ఉంటుందని చెప్పి మాట చెప్తున్నటువంటి సందర్భంలో రైస్ మిల్లర్లు కూడా ఇవ్వాలని చెప్పి ఆలోచిస్తున్న సందర్భం. మన రైస్ మిల్లర్ బాగా తక్కువ ఊకెక్కగలుగుతారు కదా. ప్రతిసారి మేడం గారికి అనేక పని ఒత్తిళ్లు ఉన్నప్పుడు కూడా అనేక సమస్య చాకచక్యంగా పనిచేస్తున్న సందర్భంలో, ఎందుకంటే ఒకేసారి అనేక రకమైన ప్రభుత్వ కార్యక్రమాల్లో అమల్లోకి వచ్చినప్పుడు వాటన్నింటినీ కూడా తనే ఈరోజు చేసేటువంటి క్రమంలో భాగంగా రైస్ మిల్లర్ మన జిల్లాలో తక్కువ ఉన్నాయి. వరిధాన్యం ఎక్కువ వచ్చింది. 3 లక్షల మెట్రిక్ టన్నులు వరిధాన్యం వచ్చే క్రమంలో మనం 36 రైస్ మిల్స్ ఏ విధంగా ముందుకు పోవాలని చెప్పిన లక్ష్యంలో మనం ఇంటర్మీడియట్ గోదాము గుర్తించడం కానీ అభివృద్ధి పార్కులు గోదాము కోసం ప్రభుత్వం లేఖ రాసి ప్రభుత్వం ఒప్పించడం చేసే క్రమంలో నాతో అనేక మాట అన్నారు. మన జిల్లాలో రైస్ మిల్లర్లు తక్కువ ఉన్నాయి, ఎవరైనా ఇంకెక్కువ రైస్ మిల్ ఉంటే బాగుంటుందన్నమాట. ఎలాగో మహిళ ఆర్థికంగా అభివృద్ధి పథకం తీసుకుని పోవడం చేసే ప్రయత్నం ఉంది. కాబట్టి ప్రతి మండలంలో వీలైతే 2 కానీ ఒకవేళ ముందుగా అయితే తప్పనిసరిగా రైస్ మిల్లర్లు కూడా ఒకవేళ మనం అవకాశం ఇస్తే మీరు కూడా రైస్ మిల్లర్ యజమానులు రావడానికి అవకాశం ఉంటుంది. తద్వారా రైతు రిలేటెడ్ గా మీరు ఈరోజు రేవంత్ రెడ్డి గారి సర్కార్ మీకే అన్ని అవకాశం ఇస్తుంది. కాబట్టి మీరు ముందుకు రండి. జిల్లా మహిళా సంఘం, మహిళా సమైక్య అలాగే మండల సమైక్య సంబంధించి ముందుకు వచ్చినట్టయితే తప్ప